హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరము 2024-25లో కుంభరాశికి ఏలినాటి శని ప్రభావము తీవ్రతరం అవుతుంది. అంటే జన్మక్షేత్రంలో ఏలినాటి శని అంటే గుండెల మీద కుంపటి మీద కూర్చున్నట్టుగా కూర్చుంటాడు శని. మనసుకు బాధ పెడతాడు. ఏ నిర్ణయం తీసుకోరాదు, ఎటు పోబుద్ది కాదు, ఎటు వెళ్ళినా పని జరగవు. నో 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 నో, కాదు, వద్దు అన్న మాటలే వినిపిస్తాయి. చాలా తీవ్రతరంగా మనస్సు క్షోభ చెందుతుంది. కానీ వీళ్ళకి వింశోత్తర రీత్యా ఏంటంటే కనుక ఆదాయం 14, వ్యయం 14 ఉంది. అంటే సంపాదన బాగా పెరుగుతుంది, కానీ అదేవిధంగా ఖర్చులు అలాగే పెరుగుతాయి. కాబట్టి ఖర్చులు అయినప్పుడు బాధపడకండి, అయ్యేది ఉంది అవుతుంది అనుకోండి. కానీ నేను కుంభరాశి వారికి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం కష్టాలే ఉన్నాయి, చేతిలో డబ్బు నిలవదు. కాబట్టి ఏం చేయండి అంటే, ఏదో ఒక ఇల్లు కట్టండి. ఒక ఇల్లు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ ఒక ఇల్లు కట్టండి, లేదంటే అపార్ట్మెంట్ కట్టండి. ఏదైనా ధనము స్థిరీకరణ అవ్వాలి, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే రాగి కొనండి. ఏదైనా పనికొచ్చే పనులు చేయండి. అంటే పెట్టుబడులు పెడితే ఇవి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి, అలాంటివి చూసుకోండి. ముఖ్యంగా నేను ఇల్లు కట్టమని చెప్తాను. మీకు ఆల్రెడీ ఒక ఇల్లున్న ఇంకో ఇల్లు కట్టండి. ఇల్లు లేని వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకోండి ఈ సంవత్సరం కుంభరాశి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం బాగా లేదు, ఖర్చులు విపరీతం అవుతాయి. 4వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఒక్కటి అనుగ్రహిస్తాడు గురువు. అంటే స్థిరంగా ఉంచి మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు, డబ్బులు ఇస్తూ ఉంటాడు, కొంచెం కొంచెం డబ్బులు ఇస్తాడు. సో కావాలి అనుకున్నప్పుడు డబ్బులు వస్తాయి, మళ్ళీ రావు. ఇంకా అంటే మీ చేతులు ఖాళీ అవ్వగానే డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే 1,00,000 రూపాయలు చేతిలో ఉంటాయి, అవి ఖర్చు అయిపోగానే మళ్ళీ ఇంకో 1,00,000 వచ్చేస్తాయి. సో వెంటనే ఖర్చు చేస్తూ ఇల్లు కట్టుకోండి. కుంభరాశి వారికి బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశిఫలాల్లో నేను పూర్తిగా ఓపికగా అంతా చెప్పలేను, ఎందుకోసం అంటే సమయభావం ఉంటుంది, ఎక్కువ చెప్పలేను. కాబట్టి మీరు దేవుళ్ళు.com వెబ్సైట్కి విజిట్ అయ్యి మంచి మంచి పంచాంగాలు ఉంటాయి. ఏదైనా ఒక పంచాంగము, నా పంచాంగం కూడా ఉంటుంది, వాణిజ్య దర్శిని పంచాంగము, అది అది కొనుక్కోండి. దాంట్లో ప్రతి నెలవారీగా ఏముంటుందో అది ఉంటుంది. ఒకవేళ కనుక అది లేదనుకోండి, నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అయ్యి మీ పర్సనల్ హోరోస్కోప్ ఆర్డర్ చేసుకోండి. 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు జాతకము డే టు డే రిపోర్ట్ వస్తుంది, గోచార ఫలితం. సో అది మీ దగ్గర ఉంటే ఇంకా మీకు ఈజీగా మీ ప్రెడిక్షన్స్ మీకు తెలుస్తాయి, అది చూసుకోండి. సో కుంభరాశి వారు ఈ సంవత్సరం ఏంటంటే, మీ జన్మ నక్షత్రం రోజున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. సో తిరుమలలో ప్రతి నెల ఏదో ఒక తీర్థం ఓపెన్ అవుతుంది, తుమ్మురు తీర్థము, కుమార తీర్థము, ఇలా ఓపెన్ అవుతాయి. కాబట్టి కుమార తీర్థమునకు ఈ సంవత్సరం వెళ్ళే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు కుమార తీర్థంలో స్నానం చేయండి. వర్షాకాలంలో కపిల తీర్థంలో స్నానం చేయండి. మీ దోషాలన్నీ కూడా పోతాయి, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు కూడా ఆ జగదంబ శ్రీ కామాక్షి అమ్మవారికి మీ జన్మ నక్షత్రము రోజున వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి నీలిరంగు వస్త్రములు నివేదన చేయండి. నీలిరంగు, అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రములు నివేదన చేయండి, మీ జీవితం బాగుంటుంది. ఇక మా శ్రీచక్రపీఠంలో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం జరుగుతుంది. కాబట్టి ఆ యాగానికి మీరు విచ్చేయడం, ఒకళ్ళు రాలేకపోయినా సరే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నా సరే మీ గోత్రనామాలు చదివి మీకు ప్రసాదం పంపిస్తాము. అక్షయ తృతీయ రోజు మేము సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాము. ఆ కుంభాభిషేకానికి మీరందరూ కూడా పాల్గొని, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న మీ ఇంటికి కలశం వస్తుంది, అమ్మవారి యొక్క ప్రసాదం వస్తుంది, స్వీకరించండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రొడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్, ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు
మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామనక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామనక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామనక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.